హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం మీ అందరికీ తెలిసినటువంటి ఒక ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. దీని పేరు టామరండస్ ఇండికా. తెలుగులో దీన్ని చింత చెట్టు అని కూడా పిలుస్తాం. ఈ చెట్టు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఈ చెట్టు గురించి చాలా వరకు తెలుసు. అలాగే ఈ చెట్టుని ఎలా ఉంటుందో ఒకసారి కొన్ని ఫొటోస్ మనం చూసిన తర్వాత చెట్టు గురించి మనం నేర్చుకున్నాం. రండి ఫ్రెండ్స్. చెట్టు ఈ రకంగా లార్జ్ ట్రీ, ఇది ఈ రకంగా ఉంటుంది. స్ట్రైట్ బోల్ కలిగి ఎత్తు ఎంత పెరుగుతుందో దాని క్రౌన్ కూడా అంతే వెడల్పులో విస్తరిస్తుంది. ఈ రకంగా ఫారెస్ట్లో ఉంటుంది. అలాగే దట్టమైన గుబురైనటువంటి క్రౌన్ కలిగి బలమైన కాండంతో చెట్టు ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది గ్రీనిష్ కలర్ ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఈ రకంగా పిన్నెట్ లీవ్స్ కలిగి ఉంటాయి. లీఫ్లెట్స్ 10 to 15 పేర్స్ కలిగి ఉండి ఆపోజిట్లో చిన్న ఆకులు, చిన్న లీఫ్లెట్స్ ఉంటాయి. సో యంగ్ లీవ్స్ yellowish to పింక్ కలర్లో ఉంటాయి. దీన్నే మనం చింత చిగురు అంటాం. ఈ చింత చిగురుని మనం వచ్చినప్పుడు సీజన్లో మార్చి ఏప్రిల్లో మనం కూరల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఈ రకమైన ఆకులు కలిగి ఉంటుంది. బెరడు చూస్తే ఈ రకంగా డార్క్ బూడిద రంగులో కలిగినటువంటి పొలుసులుగా ఉండే బెరడు ఉంటుంది. ఈ బాగా పరిపక్వమైన చెట్టు నుంచి బెరడు ఎండిపోయి ఈ రకంగా పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేత బెరడు ఈ రకంగా ఉంటుంది. లేత చెట్టు బెరడు ఈ రకంగా ఉంటుంది. దీని ఫ్లవర్స్ అందంగా ఉండి yellowish to పింక్ కలర్లో, ఇవి రెసిమోస్ గుత్తులుగా మనకి కనిపిస్తాయి. చూసారా, ఈ రెసిమోస్ గుత్తులుగా మనకి కనిపిస్తాయి. వైట్ టు ఎల్లో కలర్లో ఉన్నటువంటి, పింక్ కలర్లో ఉన్నటువంటి మొగ్గలు, ఫ్లవర్స్ మనకి ఈ రకంగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, కాయలు ఏప్రిల్లో మనకి బాగా దిగుబడి వస్తుంది. ఒక సంవత్సరం విరివిగా బాగా ఎక్కువగా కాపు వస్తుంది. ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ దీని కాపు కొంచెం తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, ఈ రకంగా గుర్తులు మనకి దర్శనమిస్తాయి. పండిన తర్వాత వీటిని మనం చెట్టు నుంచి దులుపుకొని ఎండబెట్టి వీటి కార్ప్ నుంచి గుజ్జుతో ఉన్నటువంటి చింతపండు మనం తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూసారుగా, పైన చక్కటి డార్క్ బ్రౌన్ కలర్లో, yellowish బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి దీని టెంక ఈ రకంగా ఉంది. ఈ రకమైనటువంటి గుత్తులు మనకి కనిపిస్తాయి. ఇవి చాలా విలువైనవి. లోపల ఉన్న గుజ్జు పండిన తర్వాత స్వీట్గా ఉంటుంది. కాబట్టి వీటి మీద కొన్ని రకాల చీమలు వీటిని తినటానికి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. గింజలు ఈ రకంగా ఉంటాయి. లోపల డార్క్ కాఫీ కలర్ గింజలు. వీటిని కాఫీ పొడి చేసి దీని పౌడర్ని కాఫీ పొడిలో అడల్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హెల్దీ సీడ్ ఈ రకంగా మనకి ఉంటుంది. చూసారు కదా. సో ఈ సీడ్ని మనం ఏప్రిల్ మేలో
ఏప్రిల్ మే నెలల్లో కలెక్ట్ చేసి ఎండబెట్టి దీని వైబిలిటీ 1 year ఉంటుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ప్రైమరీ బెడ్స్లో, రైజ్డ్ బెడ్స్ కానీ సంకెన్ బెడ్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. లేదంటే 5x9 ఆర్ 6x10 సైజు పాలిబ్యాగ్స్లో మట్టి నింపి దానిలో సెంటర్లో 1-2 గింజలు నాటడం వలన మంచి బలమైన చెట్లు మొక్కలు మొలుస్తాయి. వీటిని మనం ఫీల్డ్లో 7 meters by 7 meters ఆర్ 5 meters by 5 meters స్పేసింగ్లో నాటుకోవటం వలన మనం చింత తోపు లేదా చింత గ్యాప్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇది సీడ్. అలాగే కమర్షియల్గా మనకి టామరిన్ కుకింగ్ పేస్ట్ కూడా మార్కెట్లో ఈ రకంగా అమ్ముతూ ఉంటారు. మనం ఇండియా మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి మనం ఇలాగా టామరిన్ పికిల్ కూడా మనం ప్రియా పికిల్ని కూడా మనం తెప్పించుకోవచ్చు. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ NT to LC, అంటే కొన్ని ప్రాంతాల్లో ఇవి అంతరించిపోతున్న దశకు వచ్చాయి. మరి కొన్ని ప్రాంతాల్లో అవి అప్పుడే అంతరించిపోయే దశకి ఇంకా రాలేదని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు దీని కన్జర్వేషన్ స్టేటస్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని గురించి మనం నేర్చుకుందాం. స్థానిక పేరు చింత చెట్టు. స్థానిక పేరు చింత చెట్టు. దీని కన్జర్వేషన్ స్టాటస్ LC to NT. అది స్థిరమైన పంటనిచ్చే చెట్టు. ఒక సంవత్సరం అధికంగా దిగుబడి ఇస్తుంది, ఇంకో సంవత్సరం దిగుబడి తక్కువగా ఇస్తుంది. అలాగే ఈ విత్తనాలని మనం ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఇండియా మార్ట్ ద్వారా కానీ తెప్పించుకొని సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్లో కానీ లేదా ప్రైవేట్ నర్సరీస్లో కానీ వాటిని పెంచి విస్తృతంగా నాటడం వలన ఈ జాతిని మనం పరిరక్షించవచ్చు. అలాగే సస్టైనబుల్ హార్వెస్టింగ్, చెట్లపై ఉన్న పాడులను పరిపక్వం చేయడానికి అనుమతించకండి. పరిపక్వమైన పండ్లను కోయడం ద్వారా తక్కువ నాణ్యత గల ఉత్పత్తికి దారితీస్తుంది. అంటే మనం చెట్ల మీద ఈ పండ్లను పండే విధంగా ఉంచి తర్వాతే వీటిని పార్ట్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. వైద్య ఉపయోగాలు, ఈ చింత చెట్టు ఔషధ ఉపయోగాలు కలిగి ఉంటుంది. సాంప్రదాయకమైన మందుల్లో ఉపయోగిస్తారు. విరోచనాలు, గాయాలు నయం చేయడానికి మరియు జ్వరం తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు. మరియు టామరస్ ఇండికా యొక్క ఔషధ ఉపయోగాల గురించి ఇంకొంచెం నేర్చుకుందాం. జీర్ణాశయ సమస్యలు దీన్ని ఉపయోగిస్తారు. చింతపండు రసం విరోచనాలు, మలబద్ధకంకి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి పండ్ల గుజ్జుతో తరచుగా వేది మందులలో ఉపయోగిస్తారు. అంటే మోషన్ సంబంధించినటువంటి మందులో ఉపయోగిస్తారు. గాయాలకి వైద్యం, అంతర్గతంగా మరియు బాహ్యంగా ఉన్నటువంటి గాయాలకి
వైద్యం చేయడానికి వీటి బెరడు తీసినటువంటి గుజ్జును ఉపయోగిస్తారు. జ్వరం మరియు మలేరియా, చింతపండు జ్వరం సంబంధించిన బాధల్ని తగ్గించడం మరియు మలేరియా చికిత్సకి ఉపయోగిస్తారు. అలాగే అంటువ్యాధులకు కూడా దీని పట్టీలు, గుజ్జుని పట్టీలుగా ఉపయోగిస్తారు. సాంప్రదాయిక ఔషధాల్లో కడుపు నొప్పి, కామోద్దీపన కూడా చింతపండును ఉపయోగిస్తారు. మార్కెట్ లభ్యత, ఇది చింతపండు చెట్టు మనకి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సాంప్రదాయకంగా పెరిగే చెట్టు. ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని మెడిసిన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చింతపండు ఉత్పత్తుల్ని అమెజాన్ మరియు ఇతర మార్కెట్స్ ద్వారా మనం పొందవచ్చు. పానీయాలు తయారు చేయడానికి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. చింతపండు సీడ్ తీసిన తర్వాత కేక్స్ కింద తయారు చేస్తారు. అలాగే ఇది తమిళనాడులో ఎక్కువగా చింతపండు ఉపయోగం ఎక్కువగా చేస్తారు. రసం తయారు చేసుకోవటానికి చింతపండు గుజ్జును వాడతారు. మరియు దీని యొక్క పొడిని స్టోర్ చేసుకుని ఎప్పుడు రసం కావాలన్నా దీన్ని పొడిని ఉపయోగించి రసం తయారు చేస్తూ ఉంటారు. ఈ భారతదేశంలో లభ్యత మనకి వర్షాధారిత ప్రాంతాల్లో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సాలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఈ చెట్టును గుర్తించడానికి, చింతపండుని చెట్టుని గుర్తించడానికి విస్తృతమైన కిరీటంతో పెద్ద సతత హరిత చెట్టు అంటే ఎవర్గ్రీన్ ట్రీ, ఆకులు పచ్చగా ఉంటాయి మరియు చిన్న లేత పసుపు లేదా ఊదా గులాబీ రంగులో ఉంటాయి. పువ్వులు దీర్ఘచతురస్రాకార గోధుమ రంగులో ఉంటాయి. ఈ చెట్టు 30 మీటర్ల వరకు పెద్దగా పెరుగుతుంది. ఇది ఎవర్గ్రీన్ ట్రీ. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి, డార్క్ గ్రీన్ కలర్ అంటే ఆకులు కలిగి ఉంటాయి. గుండ్రని క్రౌన్ కలిగి ఉంటుంది. ఆకులు రాత్రిపూట ముడుచుకునే అలవాటు ఉంది. అలాగే లీఫ్లెట్స్ 10 నుంచి 18 జతలు కలిగి పిన్నెట్ సమ్మేళనంతో ఆకులు కలిగి ఉంటాయి. పువ్వులు చిన్న లేత పసుపు లేదా గులాబీ రంగులో ఉన్న పువ్వులు ఉంటాయి. ఈ రెసిమోస్ ఆకారంలో ఉంటాయి. పండ్లు దీర్ఘచతురస్రాకారము, గోధుమ వెల్వెట్ పార్ట్స్ కలిగి ఉంటాయి. బెరడు ట్రంక్ మీద కఠినమైన వికారమైన బూడిద గోధుమ రంగు కలిగిన బెరడు ఉంటుంది. ఇక ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఫ్లవరింగ్ ఏప్రిల్ టు జూన్లో ఫ్లవరింగ్ ఉంటుంది. ఫ్రూటింగ్ రైప్స్ ఇన్ మార్చ్లో వీటి ఫ్రూట్స్ రైప్ అవుతాయి. సీడ్ కలెక్షన్ ఏప్రిల్లో సీడ్ కలెక్ట్ చేసుకోవచ్చు. సీడ్ సపరేటెడ్ ఫ్రమ్ ది పాట్స్ అండ్ డ్రైడ్ అప్. అలా కలెక్ట్ చేసిన సీడ్లో కలెక్ట్ చేసినటువంటి
పాట్స్ నుంచి గుజ్జును వేరు చేసి సీడ్స్ను వేరు చేసి డ్రై చేయాలి. అలాగే సీడ్ వైబిలిటీ 1 ఇయరే ఉంటుంది కాబట్టి వీటిని 1 ఇయర్ లోపు మనం సంకెన్ బెడ్స్లో కానీ రైజ్డ్ బెడ్స్లో కానీ లేదా పాలీబ్యాగ్స్లో కానీ నాటుకోవచ్చు. అలాగే సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి సోకింగ్ ఇన్ వామ్ వాటర్ ఫర్ అబౌట్ 12 అవర్స్, ఒక 12 గంటల పాటు లూక్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్ళలో ఈ విత్తనాలను నానబెట్టి వాటిని సో చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ కొరకు కొన్ని వీడియోస్ని నేను ఈ దిగువన ఉంచాను. దయచేసి ఆ వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ మెడిసినల్ ప్లాంట్. ఫ్రెండ్స్, మనం ఔషధ మొక్కల్ని కాపాడదాం, భావితరాలని బతికిద్దాం. ఇది మన స్లోగన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.